నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన మెగా యోగా సాధనలో కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 21వ తేదీన నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో రానున్న నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. యోగా సాధన వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేలా నెల రోజుల పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో యోగా సాధనపై అవగాహన కలిగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. యోగాను నిత్యం సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందన్నారు. భారతదేశంలో పుట్టిన యోగా ప్రాముఖ్యతను గుర్తించి 2014 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. యోగా మన శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. యోగా అంటే అందరికీ తెలిసిందేనని, యోగా వల్ల మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట పాటు యోగా సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవితం కొనసాగడానికి ఎంతో సహాయపడుతుందన్నారు. యోగాను ప్రపంచానికి తెలియజేసింది భారతదేశమేనని నూకసాని బాలాజీ అన్నారు. ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ తయారు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో యోగా సాధన చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు యోగా సాధనలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, యోగా సాధకులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులేసు, ఆయుష్ శాఖ ఆర్జీడీ పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 6వ తేదీ వరకు మండల లెవెల్లో జూన్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు కర్టన్ రైస్ అండ్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 మంత్ యోగా మంత్గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ని ఈ యోగాలో డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి, దాని యొక్క బెనిఫిట్స్ గురించి యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి. మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా. మనందరికీ తెలుసు, పతంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం. యోగా అనేది చాలా మంచిది. యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజే కాకుండా
ఫంక్షన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం. ఇది మన భారతదేశంలో పుట్టిన యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశంలో పుట్టింది, ప్రపంచ దేశాలకి వ్యాపించింది. యోగా వలన మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిటేషన్, యోగాలో 2 భాగాలు, ఒకటి మెడిటేషన్, రెండోది ఆసనాలు. మెడిటేషన్ వలన మనిషి కనీసం రోజుకి 1 అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంతా పోతుంది. స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగనే ఆసనాలు, యోగాసనాలు వలన మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్. మీ అందరికీ తెలుసు, ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన దాదాపు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అవలంబిస్తున్నాయి. ఈ ఏడాది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ యోగా దినోత్సవం సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ఏడాది మనము యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు నిర్వహిస్తున్నాము. యోగా అనేది ఒక దైనందిన జీవన విధానం, వే ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు మన పతంజలి యోగా గురువు గారు చెప్పినట్లు ఇదేదో ప్రదర్శనలా కాకుండా నిరంతరం మన జీవన విధానంలో ఒక అంతర్భాగం కావాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం అందరం మరి ప్రభుత్వం వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. జేపంగులూరు మండలం కొండమూరు వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తి, కొనుగోలు చేస్తున్న వ్యక్తులపై నిర్లక్ష్యంగా కారు నడుపుతూ అతివేగంగా వారిపైకి దూసుకురావడంతో ఒకరు అక్కడికక్కడికే మృతి చెందారు. ఆసుపత్రులకు తరలించే సమయంలో మరొకరు మృతి చెందగా మరొకరికి కాలు పెరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? జేపంగులూరు మండలం కొండమూరు గ్రామానికి చెందిన సంపంగి వెంకట్రావు రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముతున్నాడు. అదే క్రమంలో విశాఖపట్నం నుండి నెల్లూరు వెడుతున్న కారులో ప్రయాణిస్తున్న రాచపల్లి దిలీప్ వెంకటేశ్వరరెడ్డి తల్లి మార్గం మధ్యలో ముప్పవరం వద్ద తాటి ముంజలు కొనుగోలు చేసుకునేందుకు ఆగారు. తాటి ముంజలు కొనుగోలు చేస్తుండగా వెనక నుండి అతివేగంగా కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వెంకట్రావుతో పాటు కొనుగోలు చేస్తున్న వారిని ఢీకొట్టింది. దీంతో సంఘటన ప్రాంతంలో వెంకట్రావు మృతి చెందాడు. తీవ్ర గాయాలైన విశాఖపట్నంకు చెందిన దిలీప్ వెంకటేశ్వరరెడ్డిలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో దిలీప్ మృతి చెందారు. వెంకటేశ్వరరెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు రిమ్స్కు తరలించారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో మృతుల బంధువుల ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా 2 కనెక్షన్ ఇచ్చేసే నువ్వు నేను అందరం తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాను. అర్థమవుతుంది అనుంచి నేను ఒక ఫోటో తెస్తాను. నీకేం అవుతాను అతను? మా తమ్ముడు. ఏం పేరు? సంతంగా వెంకట్రావు. ఏం జరిగింది? నేను కాయలాడు అమ్ముకుంటున్నాను. అది రావడం నా మీద దూసుకొని వస్తుంది. నేను పక్కన 4 గంటలు వెళ్ళిపోయాను. ఇంకా అంతలో ఇటు మళ్ళీ కింద నా ఎమ్మటి అవుతున్నారు కదా, అరే రేపు వాళ్ళ మీద పోతున్నారు, కాయ అమ్ముకుంటాను అని వెళ్ళిపోయింది. చూసుకొని ఏం గుద్దింది? కారు గుద్దినాడు దొరికాడు. పెద్ద ఆయన పడిపోయాడు కదా, ఆయన లేవ చేస్తున్నాడు. ఇద్దరు కాజేసారు కదా, తాగుతున్నారు. వాళ్ళందరూ వచ్చి పడుతున్నారు. తాగుకున్నాడు అతను? తాగిగా ఉన్నాడు, చాలా మంది మొత్తులే ఉన్నాడు.
మీ ఇక్కడ ఈ కారులో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎట్లా ఉంది? కొడుకు తండ్రి అమ్మ. మిగిలిన కూడా ఆయన తోడుతున్నాడు, పైన కోసేది ముంజలు పెట్టాడు కదా, తోడుతున్నాడు. ఇది ఇటువైపు కూర్చోండి, ఆయన అమ్మితే ఇటు నిలబడ్డాడు. వాళ్ళ అమ్మితే వాళ్ళ నాన్న నిలబడ్డాడు. వాళ్ళ నాన్నకేమో మా వాళ్ళు అట్లా డిప్యూటీ పట్టుకుని చెప్ప కాలేజీ ఈ పాయన పువ్వ ఈ ఆయన మొత్తం నెట్టు కారు కొంగేసింది. సెంటర్లో వెళ్ళిపోయినాడు, మనిషి కూర్చోన్నాడు కదా సెంటర్. ఆయనకి ఎంతమంది పిల్లలు? వెంకట్రావుకి ఇద్దరు ఆడపిల్లలు. భార్య ఏం చేస్తుంది? కూలి పనే. అంతా కూలి పనే. ఎస్సీ కాలనీ ఇది. ఎస్సీ కాలనీ. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను షైనింగ్ స్టార్స్గా అభినందిస్తూ ఉండవిల్లిలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసంలో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఒంగోలు మండల పరిధిలోని బండ్లమెట్టలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోవూరి అక్షరకు 591 మార్కులు రావడం జరిగింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా అక్షరను సత్కరించి అభినందనలు తెలిపి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అతి తీవ్రమైన నేరాలలో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసిన తగిన సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని ఎస్పీఆర్ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో ఎస్పీ దామోదర్ కనిగిరిలోని పవిత్ర కళ్యాణ మండపంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, కేసుల్లో పురోగతి, నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తుల తీరుతెన్నులు మొదలైన అంశాలపై పోలీసు అధికారులను ఆరా తీశారు. ఆయా కేసుల ఛేదింపునకు, పరిష్కారానికి దోహదపడే కీలక మెళుకులను అధికారులను వివరించారు. నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, డీఎస్పీలు ఆర్ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్, యశ్వంత్, రమణకుమార్, డిసిఆర్సి సిఐ దేవప్రభాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అమర్ రహే రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తామంటూ నినదించారు. 1991 మే 25న ముష్కరుల దాడిలో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ అశువులు బాశారని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బిఆర్ గౌస్ అన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షించే శ్రీలంకలో శాంతి దళాలను ఏర్పాటు చేసినందుకు కొంతమంది కక్షబోని రాజీవ్ గాంధీని అంతమొందించారని గౌస్ అన్నారు. దేశంలో సమాచార విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ప్రసన్నరాజు, ఉందండి మల్లికార్జునరావు, బుజ్జి, రసూల్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మే 21వ తేదీన ముష్కరుల దాడిలో ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మరణం చెందడం జరిగింది. మరి ఆ రోజు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి దళాలను ఏర్పాటు చేసి శ్రీలంకలో జరుగుతున్న అంతర్యుద్ధం ఆపడానికి రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఓర్చుకోలేని కొంతమంది ఆయన్ని చంపేయడం జరిగింది. ఈ దేశానికి పట్టుకొమ్మలేనటువంటి పల్లెటూళ్ళలో పంచాయతీ వ్యవస్థను కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. అదేవిధంగా మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు ఆయన ప్రతిపాదించడం జరిగింది. 21 సంవత్సరాలకి ఓటు హక్కు ఉన్న రోజుల్లో ఆ ఓటు హక్కుని యువత ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందిద్దని చెప్పి ఒక ఆలోచన చేసి 18 సంవత్సరాలకే యువకులందరికీ యువకులకి ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఈరోజు ఆయనకే దక్కింది. మరి అటువంటి వ్యక్తి
ఈరోజు మన మధ్య లేకపోవటం, ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవ్వటం చాలా బాధాకరం. ఆయన ఆశయాల్ని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పి ఆయన సేవల్ని గుర్తుంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ దేశంలో శాటిలైట్ విధానాన్ని ప్రపంచ దేశాలకు పోటీపడి భారతదేశాన్ని గురించి చెప్పుకునే విధంగా అభివృద్ధి బాటలో నడిపించింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ, ఆయన ప్రవేశపెట్టిన టెక్నాలజీని ఈ దేశానికి గర్వాన్ని తీసుకొచ్చింది. అన్ని విధాల దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ త్యాగం చేసినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని గురించి యావత్తు ప్రపంచం తెలుసుకొని ఉంది. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించాలి. ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తే మన దేశం కూడా ప్రపంచ దేశాలకి పోటీ పడే విధంగా వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన చనిపోయినందుకు అందరూ అప్పుడు 30 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆయన ఇంకా గుర్తు చేసుకుంటూ ఆయన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాటిస్తుందని ఆయన ఆలోచన. ఈరోజు రాజీవ్ గాంధీ గారు వేసిన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో సత్యానాదేళ్ల కానించి సుందర పిచ్చయ్య కానించి వీళ్ళందరూ ఇండియా నుంచి వెళ్ళి ఈరోజు ప్రపంచంలో గొప్పగా కొనియాడుతున్నారంటే ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఇండియా వాళ్ళు తక్కువేం కాదని చెప్పని నిరూపించే బాటలేసినోడు రాజీవ్ గాంధీ. అలాంటి మహోన్నతమైన వ్యక్తి భావి తరాలకు రానున్న కాలాల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలుసుకోవాలని, ఈరోజు మనం ఐటీ పరిశ్రమల ద్వారా ఇంత ముందండి ఉంటామంటే. పాఠశాల విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ఉపాధ్యాయ కార్యాలయం ముట్టని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వీరాంజనేయులు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొన్ని డిమాండ్ల పరిష్కారం కోసం చొరవ చూపిన నేపథ్యంలో ముట్టడి విరమించినట్లు తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని యూటీఎఫ్ నాయకులు తెలిపారు. దీంట్లో ప్రధానంగా పాఠశాలలో తెలుగు మీడియం లేకపోవడం విద్యా వ్యవస్థకు గొడ్డలు పెట్టని అన్నారు. దీంతోపాటు ఎలిమెంటరీ స్కూల్లో కేవలం ఒక ఉపాధ్యాయుడినే ఉండేటట్లు నిర్ణయం చేయటం ఇబ్బందికరమని పేర్కొన్నారు. ప్రతి తరగతి 45 మంది విద్యార్థులు ఉంటే పాఠాలు చెప్పేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని, విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకుంటారని తెలిపారు. 1 నుండి 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యా విధానం ఉండే విధంగా ఉండాలని ఐక్యరాజ్య సమితి కూడా పేర్కొందన్నారు. దీని విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు పోతుందన్నారు. పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని అమలుపరచడం వల్ల దాదాపు 60,000 మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పారు. అమ్మఒడి ప్రైవేటు పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు వర్తింపు చేయాలని తెలిపారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. దీంతోపాటు యూటీఎఫ్గా టైం టేబుల్ను ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు ఒకే విధంగా ఉండేటట్లు చేయాలని, అదనంగా 1.5 గంటల సమయం పొడిగించాలని, దీనివల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య మంచి సంబంధాలు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లలకు డౌట్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుందని, 3:30 నుండి 5 గంటల వరకు సమయం పెంచాలని పేర్కొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో ప్రధానంగా పాఠశాల విద్యారంగంలో ఉపాధ్యాయులకి బదిలీలు, ప్రమోషన్స్ మీద పెద్ద ఎత్తున గత నెల రోజుల నుండి కూడా కసరత్తు జరుగుతుంది. అయితే ప్రభుత్వం వారు మరి గతంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా పాఠశాలలో తెలుగు మీడియం లేకుండా చేయటం, అదేవిధంగా మరి హై స్కూల్స్లో 53కి ఒక సెక్షన్గా పెట్టడం, దీనివల్ల మరి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్లో ఈ ఫౌండేషన్ స్కూల్స్ కూడా సింగిల్ టీచర్ ఇవ్వటం, అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్ని మళ్ళీ ప్రైమరీ స్కూల్లో విలీనం చేయటం ద్వారా, అంటే ప్రైమరీ పాఠశాలని విభజించడం ద్వారా ప్రాథమిక విద్యారంగం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కొత్తగా మోడల్ స్కూలు తెర మీదకు రావటం, ఈ మోడల్ స్కూల్స్ కూడా మొత్తం ఇంకా మొదట్లో చెప్పిన దానికి భిన్నంగా ఏంటంటే 45 ఉంటే 5 పోస్టులు, అంటే ప్రతి తరగతికి ఒక పోస్ట్ ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు ఆచరణలోకి వచ్చేవరకు మరి 55కి 1+4 ఇస్తామని ఇవ్వటం జరిగింది. అయితే ఇదే క్రమంలో మొత్తంగా చూసుకుంటే దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సింది. ఎందుకంటే సర్ప్లస్ విపరీతంగా మిగిలిపోతున్నాయి టీచర్ పోస్టులు, అటు హై స్కూల్లో కానీ ప్రాథమిక విద్యారంగంలో కానీ టీచర్ పోస్టులు మిగిలిపోతున్నాయి. దీన్ని మరి నిరోధించడం కోసం
ప్రభుత్వానికి అనేక రకాల ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. 1 నుండి 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన ఉండాలనేది స్పష్టంగా చెప్పింది. మరి దానికి భిన్నంగా మేము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తూ ఒకవైపు, మరోవైపు ఈ పిల్లలు అంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థుల యొక్క అవకాశం లేకుండా ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియం బోధించడం అనేది ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికోసం కూడా నిన్న జరిగిన చర్చల్లో ప్రధానంగా మేము చాలా వరకు చివరికంటూ దీని మీద పట్టుబట్టాం. కానీ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు వీళ్ళు ఇది రాజకీయ నిర్ణయం, పాలసీ మ్యాటర్ సంబంధించింది కాబట్టి మరి మంత్రి గారి సమక్షంలో ఇది జరగాలన్నారు. మేము తప్పనిసరిగా తర్వాత అయినా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తెలుగు మీడియం ఉండాల్సింది. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ రాబోతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో ప్రతి ఉపాధ్యాయుడు కూడా 1 గంట అదనంగా, 1 గంటగా ఇంకా గంటన్నరైన అదనంగా పనిచేసి మన పాఠశాల బలోపేతం చేసుకోవాలని, అదేవిధంగా తల్లిదండ్రులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూటీఎఫ్ ఒక బలమైన సంఘంగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు నిర్వహించి అనేక రాయితీల్ని, అనేక ఉపాధ్యాయ సమస్యల్ని, బదిలీలు, ప్రమోషన్ సంబంధించిన సమస్యల్ని సాధించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు విడుదల చేసిన జీవో నెంబర్ 22లో మాన్యువల్ మాకు చర్చల్లో అయితే మాన్యువల్ కౌన్సిలింగ్కి ఒప్పుకున్నారని చెప్పి ఎడ్జిటీలకి ఒప్పుకున్నారు. కానీ జీవోలో మాత్రం వెబ్ కౌన్సిలింగ్ లాగే చూపిస్తుంది. ఆ జీవోలో అది ఒకటి సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్కూల్స్ని గత ప్రభుత్వం అయితే 6 స్కూళ్ళు చేస్తే ఈ ప్రభుత్వం 9 రకాల స్కూల్స్ పెట్టాయి. PP1, PP2, ఫౌండేషన్ స్కూల్స్, మోడల్ బేసిక్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, హై స్కూల్ ప్లస్, హై స్కూల్ +2 ప్లస్ గర్ల్స్, ఈ విధంగా 9 రకాల స్కూల్స్ చేసి ఈ స్కూళ్ళల్లో కూడా ప్యాట్రన్, ఉపాధ్యాయుల ప్యాట్రన్ కానీ టీచర్ నిష్పత్తి కానీ సరిగా లేకపోవటం వల్ల ఈ స్కూల్లో ఫౌండేషన్ స్కూల్స్ కానీ బేసిక్ స్కూల్స్ కానీ 2 రాబోయే రోజుల్లో ఏకోపాధ్యాయులుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా 25 పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. అందుకోసం మేము యూటీఎఫ్ నుంచి డిమాండ్ చేసింది ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ కానీ బేసిక్ స్కూల్స్లో కానీ 2వ పోస్ట్ ఎడ్జిటీని కేటాయించవలసిందిగా 1:20ని కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. అదిగా ఇస్తే స్కూల్స్ మరిన్ని బలోపేతం కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలను కలుపుకొని యూటీఎఫ్ సంఘము ఈరోజు ఒక ఐక్య ఉద్యమ నిర్మాణ వేదిక ఏర్పాటు చేసింది. దాని ఫలితంగానే ఈరోజు ఉపాధ్యాయ సమస్యల మీద మేము కొంతమేరకు ప్రభుత్వం చర్చలతో జరిపి సాధించాము. లాయర్పేటలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న చిట్టి ఆంజనేయ స్వామి భక్తులచే పూజలు అందుకుంటున్న అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నయన మనోహరంగా నిర్వహిస్తున్నారు. నేడు స్వామివారికి సహస్ర మామిడి పండ్లతో పూజా కార్యక్రమాన్ని అర్చక స్వామి అలగిరి శ్రీనుస్వామి జరిపించారు. భక్తులు 12 గంటల హనుమాన్ చాలీసా ఏకహాన్ని నిర్వహించారు. 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అర్చక స్వామి అలగిరి శ్రీనుస్వామి తెలిపారు.
మిజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 26 నుండి జూలై 26వ తేదీ వరకు వ్యాక్సిన్లు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను డిఎంఎండ్హెచ్ఓ వివరించారు. ఈ వ్యాక్సిన్ల ద్వారా ప్రమాదకర నిమోనియా, అతిసార, మెదడుకు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చన్నారు. 9 నుండి 12 నెలల మధ్య మొదటి డోస్, 16 నుండి 24 నెలల మధ్య రెండో డోస్ వేయాలన్నారు. ఈ నిర్దేశిత సమయంలో టీకాలు వేయించని 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఈ నెల 26 నుండి 31వ తేదీ వరకు మొదటి రౌండ్, జూన్ 23 నుండి 28వ తేదీ వరకు రెండవ రౌండ్, జూలై 21 నుండి 26వ తేదీ వరకు మూడో రౌండ్ కార్యక్రమం జరుగుతాయని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ గురించి ప్రత్యేకంగా మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ గురించి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ మనము 9 మాసాలు నిండినటువంటి బిడ్డలకి, అదేవిధంగా మొదటి డోస్గా వేస్తే తర్వాత 16 నుండి 24 నెలలలోపు ఉన్నటువంటి బిడ్డలకి రెండో డోస్గా వేస్తాము. ఎప్పుడైతే మనం మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ వేస్తామో దాంతో మొట్టమొదటి డోసు దాంతో కంప్లీట్ వ్యాక్సినేషన్ లాగా మనము పిలవడం జరుగుతుంది. అంటే బిడ్డలకి 1 ఇయర్ లోపు అందాల్సినటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఆ తదుపరి ఈ మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ అనేది మనము వేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో అబౌవ్ 96% గనక ఈ వ్యాక్సిన్స్ అన్నీ తీసుకున్నట్లయితే ఆ కమ్యూనిటీలో హెర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయితే ప్రజలకి ఎవరికి కూడా పెరిగే బిడ్డలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వ్యాధులు రాకుండా, అంటే ఏవైతే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయో విపిడి అంటాము, ఆ వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండేదానికి సొసైటీకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వారి యొక్క బిడ్డలకి 9 మాసాలు నిండిన వెంటనే ఈ మీజిల్స్ రుబెల్లా మొదటి డోసును, అదేవిధంగా 16 మాసాలు నిండిన వెంటనే మీజిల్స్ రుబెల్లా సెకండ్ డోసును వేయాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను, వేయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జరుగుమల్లి మండలం నర్సింగోల్లో ప్రత్యేక శనీశ్వరాలయం ప్రధాన అర్చకులు పైడిపాటి వెంకట రామకృష్ణ శాస్త్రికి హైదరాబాద్కు చెందిన పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజీ సైన్స్ ఆధ్వర్యంలో జ్యోతిష్యంలో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ, శృంగేరి పీఠం ఆస్థాన జ్యోతిష్య విద్వాంసులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, 2 తెలుగు రాష్ట్రాల శృంగేరి పీఠం డైరెక్టర్ పిఎస్ బంగారయ్య శర్మ, సర్వార్థ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ పివి మనోహర్ రావు, దర్శనం పత్రిక సంపాదకులు ఎంవి శర్మ గౌరవ డాక్టరేట్ను రామకృష్ణ శాస్త్రికి అందజేశారు. వీరికి గౌరవ డాక్టరేట్ రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అనేక సభలు, సదస్సులు, మరి జ్యోతిష్యంలో ఎందరికో పవిత్రమైనటువంటి తన అనుగ్రహాన్ని ప్రకటమానం చేసినటువంటి పండిత వరేణ్యులు, వారిని సత్కరించడం శ్రీకరం, శుభకరం, శోభస్కరం, తేజస్కరం, ప్రీతివర్ధనం. మీ అందరికీ చప్పట్ల మధ్య శ్రీ పివి రమణయ్య శర్మ గారిని శాస్త్రములు చదివిన వాడు శాస్త్రి, వైదిక క్రతు నిర్వహణ శర్మిష్ఠుడు శర్మ అని చెప్తున్న ఈ శాస్త్రము, మరి వారిని సత్కరించడం మహద్భాగ్యం. స్వాగతం గురుగారు. అదేవిధంగా నరేంద్రపురం ఈస్ట్ గోదావరి నుంచి పెద్దలు శ్రీ దీక్షిత రామకృష్ణ వారు ఇచ్చేశారు. దీక్షితుడు రామకృష్ణ వారికి కూడా స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. మరి సామాన్యం గారు ఈస్ట్ గోదావరి నుంచి ఇచ్చేశారు. నరేంద్రపురం నుంచి రమణ శర్మ గారికి నమస్కారం. జిల్లాలో తొలిసారి సంపూర్ణ నవగ్రహ హవనం జరిగింది. తాతా కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 50 మంది ఋత్వికులు హోమాన్ని నిర్వహించారు. ఒంగోలుకు చెంది గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న పురోహితులు వేమూరి పూర్ణానంద శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 9 హోమగుండాలను నిర్మించారు. అనంతరం గణపతి పూజ, మండపారాధన జరిగింది. 1,26,000 సంపూర్ణ నవగ్రహ హవనం, రుద్ర హవనం, పురుష సూక్త, శ్రీ సూక్త హవనం, నక్షత్ర హవనం, మహాపూర్ణాహుతి మొదలైన క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేమూరి పూర్ణానంద శర్మ మాట్లాడుతూ ఇటీవల దేశ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు సమసిపోవాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సంపూర్ణ నవగ్రహ హవనం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పిన్నెల్లి చంద్రశేఖర అవధాని, చివుకుల ప్రసాద శర్మ, సముద్రాల రామ్మోహన శర్మలు నిర్వహణ సహకారం అందజేశారు. అమెరికాలో నివాసం ఉంటున్నారు. మొన్ననే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏంటంటే కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి కొంత భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఇటీవల కాలంలో అష్టగ్రహ కూటమి అని, ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధాలనని అనేక రకాలుగా వింటున్నాం అన్ని చోట్ల. కానీ ఎప్పటికైనా మన భారతదేశం సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంతవరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి సంపూర్ణ నవగ్రహ హవనము అనేటువంటి ఒక కార్యక్రమం ఒక 55 మంది బ్రాహ్మణులతోటి మన ఒంగోలులోని రాధా కళ్యాణ మండపం నందు జరపడం జరుగుతోంది ఇక్కడ. అయితే ఏమిటయ్యా అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటనంటే ఏదైనా సరే ఏ అనుగ్రహం కావాలన్నా, ఏ దేవత అనుగ్రహం కావాలన్నా అందరం మనకి నవగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఒకటి ఉండాలి. ఆ నవగ్రహాలు అనుకూలమైనప్పుడు మాత్రమే. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా విశేష పూజలు స్వామివారికి నిర్వహించారు. ఆలయ చైర్మన్ కాళీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు, ట్రెజరర్ నాలం గోవర్ధన్, చలుబాతి రామాంజనేయులు, మహేష్, బాల పాల్గొన్నారు. కార్యక్రమంకు ఉభయదాతగా పిడుగురాల చలపతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చక స్వామి నెల్లూరు మణికంఠ శర్మ స్వామివారికి అభిషేకం జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. हनुमान की वायुपुत्र हनुमान को क्षमस्व क्षमस्व सखी के लक्ष्मण स्वामी के राम भक्त हनुमान. కొత్తపట్నం బస్టాండ్లో వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి విశేష పూజలు జరుగుతున్నవి. ముఖ్య కారణం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మాకు మన ఉభయదాతగా పిడుగురాళ్ళ చలపతిరావు గారి ఫ్యామిలీ ప్రతి సంవత్సరం మాకు వారు మేము ఉన్నాము, మీరు ఏ కార్యక్రమం అడిగినా కానీ మేము ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వారు ముందుకు రావడం కూడా మాకు చాలా సంతోషం. కమిటీ తరఫున వారిని అభినందిస్తున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క ఉభయదారులు కానీ భక్తులను కానీ మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమం చేస్తున్నామంటే భక్తుల సహకారంతో మేము వారిని ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం. మాకు ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి పూర్తి సహకారాలు ఇచ్చిన పిడుగురాల చలపతిరావు గారికి మరొకసారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు జిల్లాలో 10 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి జిల్లా కన్వీనర్ జిల్లెళ్లమూడి రమాదేవి పేర్కొన్నారు. మహారాణి అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు గ్రంథాలయంలో ఆమె జీవిత విశేషాలను సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు తెలియజేశారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. మరాఠాను పరిపాలించిన మాల్వా సామ్రాజ్యానికి చెందిన అహల్యాబాయి హోల్కర్ 1725 ఆగస్టు 31న జన్మించారని, ఆమె కాలంలో ద్వారకా, వారణాసి, ఉజ్జయిని, సోమనాథేశ్వరాలయం, నాసిక్, గయా తదితర దేవాలయాల పునర్నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారని రమాదేవి పేర్కొన్నారు. భారతదేశంలో హిందూ మత విస్తృత్వానికి అహల్యాబాయి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. హిందూ మత వ్యాప్తి కోసం ఆమె చేసిన త్యాగం హిందూ సమాజం మర్చిపోకూడదని, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆమె జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేయాలని సంకల్పించినట్లు, అందులో భాగంగా అహల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కో కన్వీనర్ ఆశారావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళు, జిల్లా గ్రంథాలయ సంస్థ కన్వీనర్ కాసు ఆదిలక్ష్మి, డిప్యూటీ లైబ్రేరియన్ బొమ్మల కోటేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర స్థాయిలో పురంధరేశ్వరి మేడం ఆదేశాల మేరకు అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలను చేసుకోవడానికి ఇచ్చిన మన గ్రంథాలయంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ధన్యతగా భావిస్తున్నాము. ఇలాంటి గొప్ప వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ ఆమె 300 సంవత్సరాల కిందటే ఎంతో మంచి ఆశయాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత నదులు ఆనకట్టలు అయితేనేమి, తర్వాత గుళ్ళు, రకరకాల స్త్రీలకు సంబంధించింది. ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి త్రిశత జయంతి వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని గ్రంథాలయంలో ప్రోగ్రాము పిల్లలకి అహల్యాబాయి గారి గురించి వివరించడం జరిగింది. అహల్యాబాయి హోల్కర్ గారు ఆమె 1725వ సంవత్సరం మే 31వ తేదీన జన్మించారు. రేపు 31వ తేదీకి 300 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆవిడ జీవిత చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆవిడ సుపరిపాలన చేసిన విధానాన్ని చారిత్రాత్మక కట్టడాలను కావచ్చు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం, అలాగే మా రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మోదీ గారి ఆదేశాల మేరకు అహల్యాబాయి హోల్కర్ గారి 300వ శత జయంతి కార్యక్రమాన్ని జరపాలి అని చెప్పేసి అన్నప్పుడు మాకు ఆవిడ గురించి అంతగా తెలియదు. కాకపోతే ఆ మేడం 4 ముక్కల్లో చెప్పారు. కాకపోతే ఆ చెప్పిన 4 ముక్కలు కూడా చాలా ఇన్స్పైరింగ్ అని అనుకొని తప్పకుండా చేసుకోండి మేడం కార్యక్రమము, పిల్లలకు కూడా తెలుస్తుంది కదా, మాకే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక్కడ గ్రంథాలయంలో ఈ వేసవి శిక్షణ తరగతుల్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. కేశవస్వామిపేటలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చక స్వామి ఉప్పులూరి సత్యనారాయణ స్వామివారిని సింధూరంతో అలంకరించి ఆకుపూజ కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారిని మామిడి పళ్ళతో అలంకరించి మామిడి తోరణాల మధ్య వానరాలను, బొమ్మలను ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈవో బోడపాటి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
బహుజన పోరాట యోధుడు ఆత్మకూరి చెన్నయ్య 10వ వర్ధంతి సభ ఒంగోలు సిపిఐ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరి చెన్నయ్య స్మారక సమితి కన్వీనర్ న్యాయవాది కాటుకూరి బాబురావు తెలిపారు. ఈ మేరకు ఒంగోలు అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక సామాజిక విముక్తి పోరాటాలకు చెన్నయ్య కేంద్ర బిందువుగా నిలిచారన్నారు. అదే సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాన్యవర్ కాంచీరామ్ను జిల్లాకు తెచ్చి గొప్ప బహుజన ఉద్యమాన్ని నిర్మించిన వారిలో చెన్నయ్య అగ్రస్థానంలో నిలిచారని అన్నారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ వర్ధంతి సభలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో స్మారక సమితి ప్రతినిధులు దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, డాక్టర్ నూకతోటి రవికుమార్, పారాబత్తిన బ్రహ్మయ్య, కనపర్తి శివరాం, మన్నం వెంకటేశ్వర్లు, కాకుమాను కిరణ్ కుమార్, చప్పిడి కోటేశ్వరరావు, పాపబత్తిన కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఆత్మకూరి చెన్నయ్యన్న స్మారక సభ రేపు 25వ తారీఖు సిపిఐ భవనంలో జరుగును. ఆ సభకి ఇప్పుడు చెన్నయ్య గారు చేసినటువంటి ఎన్నో త్యాగాలు, ఈ దళితుల కోసం చేసినటువంటి ఎన్నో పోరాటాల్లో ఆయన స్మృతులు కొన్ని మనం చెప్పుకునేదానికి ఆయన చేసినటువంటి పనులన్నింటినీ రేపు 25వ తారీఖు మన వక్తలు కొంతమంది వస్తారు. ఆ రోజు ఆ వక్తలు చెప్పే విధానం అది చెన్నయ్య గారికి ఏ విధంగా తోడ్పాటు అవుతుందో, అట్లాగే జిల్లాలో కొంత ఆయన స్మారక సభల్ని నిర్వహించి కొన్ని ఉపయోగకరంగా చేసేదానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అందరూ దీనికి కమిటీ సభ్యులుగా ఉంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తున్నాం. సుదీర్ఘకాలం అంబేద్కరైట్గా విశేషంగా కృషి చేసినటువంటి ఆత్మకూరి చెన్నయ్య గారి 10వ వర్ధంతి సభ ఈ నెల 25వ తేదీ ఒంగోలు సిపిఐ ఆఫీసులో జరుగుతూ ఉంది. దాదాపు 4.5 దశాబ్దాల పాటు ఆత్మకూరి చెన్నయ్యన్న వెనుగండ్ల మండలం పందువ నాగులవరం గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు, ఆ తరువాత ఉమ్మడి తెలుగు రాష్ట్రం వరకు అనేక చోట్ల దళితుల కోసం పోరాటాలు, భూపోరాటాలు, అట్లాగే దళితుల ఆత్మగౌరవ పోరాటాలు చేస్తూ చివరిగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన నిర్మించినటువంటి ఆత్మగౌరవ పోరాటాలు వీటన్నింటినీ స్మరించుకుంటూ రేపు 10వ వర్ధంతి సభ మన సిపిఐ ఆఫీసులో జరుపుతా ఉన్నాం. ఆయనకు సంబంధించినటువంటి మిత్రులు అట్లాగే బహుజన శ్రేణులందరూ కూడా ఆ సభకు రావాల్సిందిగా కోరుతాను. ఒంగోలులో మరలా 10 సంవత్సరాల తర్వాత మనం ఆయన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆనందదాయకం. పోతే ఆయన మనిషిగా భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పోరాటం, ఆయన ఆశయం మన వెంబడే ఉంది. నిజంగా అంత గొప్ప వ్యక్తిని మనం ఆయన సజీవంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయాం, ఆయన దగ్గర చేర్చుకోలేకపోయాం, ఆ భోజన సిద్ధాంతాన్ని మనం దగ్గర చేర్చుకోలేకపోయాం. ఒక బాధ నాలో ఇప్పటికీ కూడా మెలిపెట్టి ఉంది. ఈ కార్యక్రమాన్ని మిత్రులు ఇక్కడ నిర్వహించడానికి పూనుకున్న మిత్రులందరికీ కూడా నేను జైభీం తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ బులెటిన్లో నేటి పాట. అదృష్టం ఒక్కసారి రావచ్చు, అవకాశం అనేది 2 సార్లు రావచ్చు, కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం మీకు ఎప్పుడూ ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.